అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో మీరు చూపిస్తున్న ప్రేమ, సో విపరీతమైన అపాయింట్మెంట్స్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అపాయింట్మెంట్స్ నాకు వచ్చినందుకు కాదు, మీ లైఫ్ని నా దగ్గర మంచిగా మార్చుకుంటున్నందుకు నేను 100% ఒక చెల్లికో, అక్కకో, తమ్ముడికో, నాన్నకో, బాబాయికో ఇచ్చినట్టే ఇస్తాను. నేను 30 ఏళ్ళుగా ఈ పని చేస్తున్న ఫస్ట్ క్లయింట్ లాగే భావించి జాగ్రత్తగా ఇస్తాను. సో నన్ను నమ్మి, ఎందుకంటే బేసిక్గా నేను డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని, అందరిలాగా 10వ క్లాసు ఇంటర్ చదువుకొని ఆఫీస్ పెట్టుకోలేదు. నేను 25 ఏళ్ళ క్రితం నెహ్రూ యాడ్ చేసుకొని కిరణ్ నెహ్రూగా మారాను. సో న్యూమరాలజీ అంటే నాకు పిచ్చి. సో స్టార్టింగ్లో నేను 10th ఇంటర్లో నేను కూడా నమ్మేవాడిని కాదు. బట్ ఈ సబ్జెక్ట్లో పవర్, రిజల్ట్స్ చూశాక నేను న్యూమరాలజీకి భక్తుడిని అయిపోయాను. సో ఈరోజు కొన్ని లక్షల మంది గైడెన్స్ ఇచ్చాను. సో ఈరోజు 8, 17, 26న పుట్టిన వాళ్ళు చాలామంది 8 అంటేనే భయం, శనీశ్వరుడు, 17 అంటే భయము, 26 అంటే భయము. 8న పుట్టిన రేవంత్ రెడ్డి గారు శనిలో లేరు, ప్రజెంట్ సీఎం. రాజశేఖర్ రెడ్డి గారి చరిత్ర, బతుకునేంత కాలం పులి, ఇప్పుడు కూడా మన గుండెల్లో ఉన్నారు ఆయన 8th జూలై. 8th ఏప్రిల్ అల్లు అర్జున్, ఆయన ఏం శనిలో లేరు, పుష్పతో అన్ని రికార్డులు బ్రేక్ చేసేసాడు. 17 కేసీఆర్ గారు, ఎంజీఆర్ గారు, రోబో డైరెక్టర్ శంకర్ గారు, రోజా గారు, నరేంద్ర మోడీ గారు, సిఎన్ అనాదురై 17th మార్చ్, నరేంద్ర మోడీ 17 సెప్టెంబర్, 26 రవితేజ అండ్ మన్మోహన్ సింగ్. ఈ 8 సిరీస్ అనేది డబ్బు, పట్టుదల, వీళ్ళు చాలా మొండోళ్ళు, ఎవరు చెప్పినా వినరు, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. బట్ ఈ 8, 17, 26లో పుట్టిన వాళ్ళకి పేర్లో రాంగ్ నంబర్ పెడితే నిజంగా శనే, పనులు సాగుతూనే ఉంటాయి. సకాలంలో ఉద్యోగం రాదు, పెళ్ళి కాదు, సంతానం కారు. సో 8, 17, 26 వాళ్ళు పేరు బాగుంటే ఘన విజయాలు. ఈ 8, 17, 26లో పుట్టి డబ్బుకి ఇబ్బంది పడి అష్ట కష్టాలు, అప్పులైన వాళ్ళు కొన్ని లక్షల మంది చూశాను. నన్ను నమ్మొచ్చిన వాళ్ళందరికీ నేను కరెక్షన్లు ఇస్తాను. నేనైతే పోయి ఎవరికి మీ పేరులో నంబర్ బాగాలేదు నేను కరెక్షన్ ఇస్తాను నేను చెప్పను. నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను ఉచిత సలహాలు ఇవ్వను. ఎందుకంటే నమ్మి రావాలి, వచ్చిన వాళ్ళకే చెయ్యాలి. నేను అందరికీ లెటర్లు రాసి నీ పేరులో ఈ నంబర్ ఉంది, ఈ నంబర్ చేసుకో అని చెప్పకూడదు, చెప్పను కూడా. సో 8, 17, 26లో పుట్టిన వాళ్ళకి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ముందే టార్గెట్ పెట్టుకుంటారు. నంబర్లు బాగున్న వాళ్ళు టార్గెట్ రీచ్ అవుతారు. నంబర్ బాగాలేకపోతే టార్గెట్లు ఉండవు, గమ్యం చేరరు, మిస్ఫైర్ అయిపోతారు. సో వీళ్ళకి నిజాయితీ, క్రమశిక్షణ, టైమ్ సెన్స్ అండ్ హానెస్టీ, అంటే విపరీతమైన నిజాయితీ ఉంటుంది. ఎవరు తప్పు చేసినా ఇది ఎవరు పాడేశారంటే నేనే అని ధైర్యంగా ఒప్పుకునేవాళ్ళు 8, 17, 26. సో కష్టజీవులు, చరిత్రను మార్చేవాళ్ళు, మొండోళ్ళు, గెట్టోళ్ళు, చాలా ధైర్యమైన వాళ్ళు, భయపడరు దేనికి కూడా. మా ఫాదర్ కూడా 17th ఏప్రిల్ దేనికి భయపడేవాడు కాదు. ఈ జల విజ్ఞాన వేదిక వాళ్ళు కొట్లాడికి రావని ఛానల్ పిలిస్తే నేనైతే వద్దంట, నేను పోను. నేను ఎవరిని అసలు, నన్ను నమ్మేవాళ్ళు వస్తారు. నా ఆఫీస్లో ఎవరు ఫోటోలు పెట్టుకోలేదు. నన్ను చాలామంది విఐపీస్, చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు కలిశారు. ఎవరు ఫోటోలు పెట్టుకోను, వాళ్ళ దగ్గర నేను వాయిస్ ఇప్పించుకోను. ఎందుకంటే నేను గురువుని, నా దగ్గర తీసుకున్న వాళ్ళు బాగుండాలి, నేను వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి లేను. సో ఈ 8, 17, 26న పుట్టిన వాళ్ళు చరిత్ర రాస్తారు, తిరగరాస్తారు. మొండోళ్ళు, గెట్టోళ్ళు, లైక్ నరేంద్ర మోడీ మొండోడు, గెట్టోడు. సో ఈ 8, 17, 26, 8 సిరీస్ వాళ్ళు 8 అంటే అష్టలక్ష్మిలు. 8 అంటే మనీ, మోర్ అండ్ మోర్ మనీ, మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్. డబ్బుకు లిమిట్ లేదు. బట్ ఈ 8, 17, 26 వాళ్ళకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఒక అక్టోబర్ అంటే 10, 10 అంటే 1, 1 అంటే సూర్యుడు, 8 అంటే శని. 1కి 8 పడదు. అక్టోబర్లో ఆటంకాలు, ఇబ్బందులు, కొట్లాట్లు, మనస్పర్ధలు, డబ్బు ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఆరోగ్యం చెడిపోవడం, డబ్బు ఖర్చు అవ్వడం, శాలరీలు కట్ అయిపోవడం, లీవ్లు ఎక్కువ పెట్టడం, ఇవన్నీ ఉంటాయి. అన్ని ఇబ్బందులు అక్టోబర్లో, నవంబర్ అండ్ డిసెంబర్లో ఈ 8 సిరీస్ వాళ్ళు బాగా పుంజుకుంటారు. ఏం చేసినా సక్సెస్ ఉంటుంది. వీళ్ళ హార్డ్ వర్క్ రివార్డ్స్, అవార్డ్స్ ఉంటాయి. సో ఒక్క అక్టోబర్ ఆచితూచి అడుగులేయండి. నవంబర్ అండ్ డిసెంబర్ మీకు జై కొడతాయి, మీకు విజయాన్ని అందిస్తాయి, ఆనందాన్ని అందిస్తాయి, సక్సెస్ని అందిస్తాయి. సో 8 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఒక నీలం వేసుకోండి, స్టోన్ మెడలో వేసుకోండి,
సిల్వర్లోనే వేసుకోండి. చేతిలో వేసుకొని చికెన్లు, మటన్లు, బిర్యానీలు తినడం వల్ల స్టోన్కి ఉన్న పవర్ తగ్గిపోతుంది. ఎవరంటే వాళ్ళ చేతులు తాకడం వల్ల నెగిటివ్ వస్తుంది, వైబ్రేషను. సో మెడలో వేసుకోండి. ఎవరి కళ్ళు కూడా పడకూడదు, దిష్టి అవుతుంది. ఈ జాగ్రత్తలు కూడా తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా లక్కీ స్టోన్స్ లేట్ చేయకుండా వేసుకోవడం ద్వారా లక్ తొందరగా పొందగలరు. సో 8 సిరీస్లో పుట్టిన వాళ్ళు పేరు చెక్ చేసుకోండి. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా విన్నారు కదా. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా కష్టం అవుతుందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టించుకుంటే పేరు ఎలా ఉంది చెప్తాం. నేను ఆఫీస్ రాకముందే అందరినీ మోటివేట్ చేయాలి. అంటే బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలే వాళ్ళకి బాగాలేదని చెప్తాను, సపరేట్ చేస్తాను. బాగలేని వాళ్ళని ఐ విల్ ట్రై టు మోటివేట్ టు టేక్ కరెక్షన్స్. సో నా కోరిక ఏమంటే అందరూ మంచి నంబర్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఒక పేరు ఒకరికి బాగుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి బాగున్నట్టు, అందరికీ బాగున్నట్టు కాదు. అండర్లైన్ చేసుకోండి. సో మీ పేరు ఎలా ఉంది? సో మీ ఫుల్ నేమ్ ఇలాగే పెట్టాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనబడుతుంది చూడండి, 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9121685513, 9121685513. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై వస్తుంది. SMS చేసినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. రాత్రి 2 గంటలకు పెడుతున్నారు, 2:30కి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు వాట్సాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నో వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ, బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నట్టుంటారు, అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. అండ్ తిరుపతిలో అయితే November 15th మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే వచ్చి కలుస్తారు. సో November 15th తిరుపతి వస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.